మెదక్ బీఆర్ఎస్ సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్న జైల్లో? జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడైనా కొట్లాడిండా ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగిన ఇవాళ. కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పీసీసీ పదవి వచ్చునా? నువ్వు 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. తొక్కుకుంటా కాంగ్రెస్ వాళ్ళను తొక్కుకుంటా కుర్చీలో కూర్చున్నా నువ్వే చెప్తావు. మేము అట్లా కాదు, త్యాగాల మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళం, త్యాగాల మీద తెలంగాణను అభివృద్ధి చేసినాం. నేను ఒక్క మాట అడుగుతున్నా మా మెదక్ ప్రజల్ని, తెలంగాణ రాకపోతే మెదక్ జిల్లా అవుతుండేనా? ఇయ్యాల కేసీఆరే లేకపోతే మెదక్ జిల్లా కళ నెరవేరుతుండేనా నేను అడుగుతా ఉన్నా. ఎన్నేళ్ళు ఇందిరాగాంధీ అప్పటి నుంచి వింటున్నాం మెదక్ జిల్లా చేసిండ్రా ఎవరన్నా? ఇలా మెదక్ జిల్లాను, మెదక్ ప్రజల కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఈ గులాబీ జెండా చేసింది. కలెక్టర్ ఆఫీస్ వచ్చిందంటే, ఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, 250 పడకల ఆసుపత్రి వచ్చిందంటే, మెదక్లో 4 లైన్ల రోడ్లు, ఫుట్పాత్లు, కాలేజీలు, స్కూళ్ళు, ఈ మెదక్ అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ వల్ల జరిగింది కదా. ఎవడని చేసిండా ఈ కాంగ్రెస్? అసలు మెదక్ రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా మెదక్ రైలు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి మేం భూసేకరణ చేసి ఇలా రైలు తెచ్చి మెదక్ ప్రజల కళను నిజం చేసినాం. ఇవాళ కొంతమంది ఏం చెప్పిండ్రు? గెలవంగానే 3 చౌరస్తాలు అందంగా తీర్చిదిద్దామన్నారు. ఏమైనా అయిందా ఏదైనా చౌరస్తా? బీఆర్ఎస్ చేసిన చౌరస్తాలే తప్ప కొత్త చౌరస్తా ఒకటన్నా అభివృద్ధి అయిందా? నేను అడుగుతున్నా, 2 ఏళ్ళని అర్థమైందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. పావుల పని అయిందా మెదక్ లెక్కనన్నా? పావుల యానన్న జానెట్ సిసి రోడ్డు పోసిండ్రా, కట్టిండ్రా, ఒక దవాఖానా కట్టిండ్రా? ఏం జరిగింది మెదక్లో అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కదా చేసింది. ఇవాళ ఒకప్పుడు మెదక్లో బుడ్డ రోడ్డు ఉంటుండే, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క ఆఫీస్ అన్న తెచ్చినావా? మరి ఒక్క ఆఫీస్ అన్న తెచ్చినావా? మరి అదేందో ఆఫీస్ చెప్పు, నేనే తీసుకొచ్చిస్తా. ఆ ఆఫీస్ పేరేందో చెప్పు, నేనే తెచ్చిస్తా. మరి
ఎందుకు ఈ చిల్లర మాటలు? ఏం చేసినావు నువ్వు? ఈ మెదక్కు నువ్వు చేసిన పనేందో చెప్పు. నేను చెప్తున్నా, మేము సిద్దిపేటతో సమానంగా మెదక్ని అభివృద్ధి చేసినాం. మెదక్ జిల్లా తెచ్చినాం, కలెక్టరేట్ తెచ్చినాం, ఎస్పీ ఆఫీస్ తెచ్చినాం, మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, 4 లైన్ల రహదారి చేసినాం, గణపురం కాలువలు బాగు చేసినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం. ఇట్లా 100 పనులు చెప్తా నేను. మీరు తెచ్చింది ఏందో ఒక్కటి చెప్పండి, నాకు ఉన్నదా ఒకటన్నా? अरे हमारे मुसलमान भाइयों के लिए जबरदस्त शादी खाना बना के दिए हम। हर साल मैं मिनिस्टर रहे तो भी हर साल दावत इफ्तार में मैं मेदक में शामिल हुआ था। जितना भी काम था मैं हर साल ये जिले के मंत्री बनते हुए जैसा सिद्दीपेट में दावत इफ्तार में जाता था, वैसा मैं मेदक में भी इफ्तार के दावत में आता था। मैं कांग्रेस वाले क्या करा? असल చేసిందేమున్నది? पैसा पन చేసినవా మా ముస్లింలకు? हमारे मुसलमानों को 1 पैसा का काम हुआ क्या मेदक में? इमाम मौजम साहब का कुछ काम हुआ? कब्रिस्तान का कुछ काम हुआ? या नौजवान बच्चों के लिए कुछ काम हुआ? या 1 तुला सोना मिला? क्या करे तुम लोग? केसीआर साहब ने शादी मुबारक दिए, मेदक में टिमरी स्कूल लगाए, शादी का ना बनाए, हर कोई काम हम करके दिखाए। ये लोग 1 पैसा का भी काम नहीं करे आज तक। ఆలోచించాలి మీరందరూ కూడా. ఇలా అక్క చెల్లెలకు మహాలక్ష్మి వచ్చిందా?